హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మీనం యూట్యూబ్ ఛానల్. మూవీ రివ్యూ ఆఫ్ కుబేరా. సో మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాకు టైటిల్స్ కార్డ్ దగ్గర ఒక పాయింట్ గమనించా. లిటరల్లీ ఐ లైక్డ్ ఇట్. అంటే ఫస్ట్ నాగార్జున గారి పేరు వేశారు, ఆ తర్వాత ధనుష్ పేరు వేశారు, ఆ తర్వాత రష్మిక పేరు వేశారు. అంటే తెలుగు వాళ్ళకి ఒక కో యాక్టర్ అయిన నాగార్జున గారు ఫస్ట్ ఆయన నేమ్ వేయడం ఇట్స్ డిఫరెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత 25 years ఫర్ శేఖర్ కమల అని వేసి స్టోరీ టెలింగ్ స్టార్ట్ చేశారు. ఆ స్టోరీ విన్నాక చందమామ కథ వింటే ఎంత బాగా అనిపిస్తుందో అంత బాగా అనిపించింది. స్టోరీ ప్లాట్ ఏంటంటే దీపక్ తేజ్ నాగార్జున గారు ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అనమాట. అయితే సిన్సియర్ గా ఉండడం వల్ల ఆయన మీద దొంగ కేసులు వేసి జైల్లో వేస్తారు. అండ్ హియర్ కమ్స్ ద విలన్ వచ్చి నాగార్జున గారిని బయటకు తీసుకొస్తాను, కానీ నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అనేసి తనని బయటికి తీసుకొస్తాడు. అండ్ దెన్ కమ్స్ ద స్కామ్ ఆఫ్ 1 lakh crores. అండ్ ఈ పాయింట్ లోనే ధనుష్ నేమ్ మీద ఒక 10,000 crores ఉంటాయి. అవి ఎలా వచ్చినాయి, వాటిని అసలు తర్వాత ఏం చేశారు అనేది మీరు థియేటర్స్ లో చూడాల్సిందే. సో స్టోరీ మొత్తంలో నాకు బాగా నచ్చింది ఓబిలేష్ క్యామియో. మూవీ ఇప్పటికీ ఎవరైనా చూస్తుంటే ఆ క్యామియో ఎవరిది అనేది తెలిసిపోతుంది. లైక్ ఆ క్యామియో రాగానే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అంటే ఒక సీజీ వర్క్ లేదు, ఒక విఎఫ్ఎక్స్ లేదు, ఒక రొమాన్స్ లేదు, ఒక లవ్ ట్రాక్ లేదు, మొత్తం క్లీన్ స్టోరీ అబ్బా. అండ్ నాకు మూవీలో ఇంకా బాగా నచ్చింది, ఒక అమ్మాయి ఉంటుంది బిచ్చగత్త ఆవిడి, తనకు ఒక పిల్ల పుట్టిద్ది అనమాట. ఆ పిల్ల చేతితో 1 rupee సంథింగ్ విలన్ కి బిచ్చంలా వేస్తారు. అక్కడ ఒక బీజిఎం పడిద్ది. లైక్ డిఎస్పీ వెంట్ ఇన్ టు పీక్స్ అనిపించింది. అండ్ ఐ లిటరల్లీ లైక్ ద ఎంట్రీ ఆఫ్ ధనుష్ అనమాట. అంటే దేవుడిది ఎలా వచ్చింది, దాని వెనకాలే ధనుష్ ది ఒక చిలిపి నవ్వు నవ్వాడు అనమాట. అండ్ ఆ నవ్వు చూడంగానే లిటరల్లీ థియేటర్ లో మాకు కూడా నవ్వు వచ్చింది. ఇదంతా స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలోనే రష్మిక ఎంట్రీ వచ్చింది. ఇది కొంచెం కామెడీ ఎంట్రీ లానే అనిపించింది. అంటే వేరే ఒక బ్యాక్ స్టోరీ కూడా పెట్టారు, రాజు సంథింగ్. ఆ స్టోరీ వినంగానే లైక్ రష్మిక ఎంత అయితే చేయగలిగిందో, అంటే ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆవిడ. ఈ సినిమాలో మాత్రం తన ఎక్స్ప్రెషన్స్ తోనే జనాల్ని నవ్వించింది. అండ్ మూవీ మొత్తం 3 hours 13 minutes ఉంది కదా, ఒక్క పాయింట్ లో కూడా అర్రే ఇక్కడ బోరు కొట్టింది అనే సీన్ లేదు. ప్రతి చోట ఒకదాని తర్వాత ఒక షాట్, ఇంకో దాని తర్వాత ఇంకో షాట్. అంటే ఇంపార్టెంట్ షాట్స్ అన్ని 3 hours లో మర్జ్ చేసేసి సినిమాను వదిలేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాంపుల్ ఇస్ కుబేరా. అంటే మనకి ఎంటర్టైన్ చేయడానికి ఒక సాంగ్ పెట్టారు, పోయిరా పోయిరా. ఆ సాంగ్ తో కూడా కొంచెం ఎమోషన్ ఫీల్ తెప్పించారు. ఈ మధ్యలోనే ఒక నలుగురిని పెట్టారు, అందులో ఒక అమ్మాయి మాత్రం ఇంపార్టెంట్ అనమాట. ఆ అమ్మాయి స్టోరీ అండ్ ధనుష్ స్టోరీ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఒక ఎమోషనల్ ఫీల్ వచ్చింది. అన్న చెల్లెళ్ళ ఎమోషన్ లాగా అనిపించింది. అండ్ నెగిటివ్స్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ ఎందుకో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీల్ వచ్చింది. అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అందరికీ సినిమా అయిపోయినట్టు అనిపించింది, కానీ లాస్ట్ లో ఆ మనీనంతా ఏం చేశాడు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటది. అండ్ ఇక్కడ నాగార్జున గారు కష్టపడింది దేనికి, ఆ హార్డ్ డిస్క్లు అనేవి కొన్ని ఉంటాయి, వాటిని గవర్నమెంట్ కి అందజేయడానికి. సో నాగార్జున ఫ్యామిలీని లాస్ట్ లో చూపించలేదు, అండ్ తన విష్ ఫుల్ఫిల్ అయినట్టు కూడా ఎక్కడ చూపిలా. ఇది కూడా కొంచెం కంప్లీట్ చేస్తే బాగుండేది కదరా అనిపించింది. అంటే లాస్ట్ లో ఏం చేశారు, మినిస్టర్ ఎవరో ఉన్నారు, వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నట్టు 1 lakh crores కి మాట్లాడేసుకున్నారు, అయిపోయింది. బట్ ఇక్కడ నాగార్జున గారి విషయం అయింది, ఒక వీడియో అయితే వదిలేరు, కానీ అది కాదు కదా, మొత్తం ఆ కంపెనీ మొత్తం క్లోజ్ అవ్వాలి కదా. ఆ ఒక్క చిన్న ఫీలే లైక్ ఇన్కంప్లీట్ గా ఉందేంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. దానికి మించి ఇట్స్ ఆబ్వియస్లీ మై పర్సనల్ ఒపీనియన్, దాన్ని నెగిటివ్ కూడా అనకూడదు. సో మూవీ చూడొచ్చా చూడకూడదా అంటే ఇదేం ప్రమోషన్ కాదు, డెఫినెట్లీ వాచ్ ద ఫిలిం. నేను పెద్దగా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడలేను, సీజీ గురించి మాట్లాడలేను, దేని గురించి మాట్లాడలేను. ఇలాంటి స్టోరీ ఎవరు తీయలేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. బిచ్చగాడి మీద ఎన్ని సినిమాలు వచ్చినాయి, కానీ దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ అంటా నేను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.